ఈరోజు వ్యవసాయ రంగాన్ని వల్లకాడు చేయాలనే ఆలోచనతో వ్యవసాయం మీద ఏమాత్రము అవగాహన లేకుండా దేశానికి అన్నపూర్ణ లాంటి తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి పంజాబ్ హర్యానాను మించి వరి ధాన్యంలో మేటిగా నిలిచే స్థాయికి తీసుకుపోయి 1 కోటి ఎకరాల మాగాణకు నీళ్ళంటే దాదాపు 1.5 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శమవడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పునరుద్ధరణ, కాల్వల పునరుద్ధరణ, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో, దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు. ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మరిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసేవాళ్ళం మేము. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలి, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి, కలుపులు తీసుకునే సమయం వచ్చింది. ఇప్పటి వరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతూ ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు, పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఒక పక్క రైతు బంధు, రైతు భరోసా అన్నారు, వేయలేదు. విత్తనాలు సరిగా దొరకట్లేదు, ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా సాగునీరు లేనేలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు మన వరంగల్లో. ప్రత్యేకంగా మా గన్పూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటివరకు నింపలేదు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి వెళ్ళి 2024 చివరి వరకు, మన 2023 చివరి వరకు ఎప్పుడు చెర్లు ఏప్రిల్ మే నెలలో నింపేది. గణపురంలో ఎండాకాలం మేలో పోతుంటే వాగులు దాటడానికి కష్టమయ్యే పరిస్థితి ఉండేది, ఎందుకంటే మత్తళ్ళు పడి వాగులు పోతూ ఉండేది, అక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉంటే పోయే కష్టం ఉండేది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం చేస్తే ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారి చేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రేయర్ లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది. తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది 2003లో. అటు తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోనే నత్తనడక నడిచింది. ఇంతకుముందు చెప్పినట్టు 2008లో సోనియా గాంధీ గారు వచ్చి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడు,
దేవాదుల వ్యతిరేకి సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది. ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే నీళ్లు విడుదల చేయాలి. ఒకవేళ కనుక ఆయన బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2008లో నీటి విడుదల చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో పేరు తీసుకొచ్చుకునే విధంగా నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది. నీటి విడుదల చేయకుండా ఆ కీ తీసాన్లు వేయడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు. ఆయన అధికారం కోసము మరి దేనికైనా దిగజారి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిండు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మరి 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. తెల్లారు లేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉంటివి, ఎంపీగా ఉంటివి, ఎమ్మెల్యేగా 2 సార్లు నామినేటెడ్ పదవిలో ఉంటివి, తర్వాత మొన్న ఎమ్మెల్యేగా కూడా ఉంటివి. ఈ 9 సంవత్సరాల సమయం నీకు సరిపోలేదా దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, లేదా పెండింగ్లో ఉన్న పనులను మంజూరు చేయించాలని? అదిగాక మొన్నటికి మొన్న ఎలక్షన్లకు ముందు 6 నెలలకు ముందు మేము గణపురం నియోజకవర్గంలో ఇంకా మెట్ట ప్రాంతాన్ని నీళ్ళు అందుతలేవనే ఉద్దేశంతో పళ్ళ రాజశేఖర రెడ్డి గారు నేను పలుమార్లు కేసీఆర్ దగ్గరికి పోయి అడిగితే 134 కోట్ల రూపాయలు 3 లిఫ్ట్లను మంజూరు చేయడం జరిగింది. శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి ఎత్తు ప్రాంతాలు చిలుపూరు మండలంలో, అదేవిధంగా పీచర, వేలేరు, కమ్మరిపేట, నారాయణగిరి, ముప్పారం, అదేవిధంగా దిగువ ప్రాంతంలో మల్లకపల్లి, వంగాలపల్లి, ధర్మాపురంకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో అదేవిధంగా కిందికి వర్ధనపేటకు పోయే విధంగా ఈ లిఫ్టులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు నీకు నిజంగానే దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్నావు కదా, సిగ్గుండాలి కదా, కనీసం స్వార్థకత దానికి ఎంటబడి పనిచేయాలి. నీళ్లు రాకపోతే కాలువలు వెంబడి నేను పాదయాత్ర చేసిన, తూముల దగ్గర నేను పడుకొని నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కనాడు ఒక రిజర్వాయర్ను సందర్శించకపోతివి, ఒక కాలువను చూడకపోతివి, ఒక చెరువు దగ్గరికి పోకపోతివి. ఏమైనా కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడు పైపైన చూసుకుంటే తప్ప నిజమైన తిమింగిలము, అవినీతి తిమింగిలం అంటే దేవాదుల మీద అంతో ఇంతో సంపాదించుకున్నది ఎవరంటే కడియం శ్రీహరికే ఎక్కువ పెద్ద వాటా చెందింది. దేవాదుల ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువ ముట్టింది ఎవరికంటే కడియం శ్రీహరికి. లింగంపల్లి రిజర్వాయర్ కట్టలే, ఓన్లీ మంజూరు తీసుకొని టెండర్ అయిందని చెప్పేసి అడ్వాన్స్గా ముందే లంచం తీసుకున్న సంగతి జగమందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న పనులు, శాంక్షన్ చేసుకున్న పనులు, నీ బిడ్డకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్కి పోయినావు, మరి దానికి అభివృద్ధి అని పేరని చెప్తే అభివృద్ధి కోసం నేను పోయినని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పైసా తీసుకొస్తావా, ఒక అదనంగా ప్రాజెక్టు తీసుకొస్తావా, ఒక ప్యాకేజీ తీసుకొస్తావా, ఏం చేసినావు నువ్వు అభివృద్ధి కోసం అని చెప్పేసి? 100 మంచాల దవాఖానా తీసుకొస్తే 37.5 కోట్లు మంజూరు అయితే శంకుస్థాపన చేస్తా అంటే ఆపిచ్చినావు. గణపురం నియోజకవర్గ కేంద్రము 23,000 జనాభా ఉంటే మున్సిపాలిటీ కాకుండా ఆపినావు. 10 కోట్ల రూపాయలు చిరుపూరుగుట్ట దేవస్థానానికి అభివృద్ధి కోసం తీసుకొస్తే ఇవన్నీ నేను మంత్రి అయితే వచ్చినాకనే మొదలు పెడతాను అన్నీ ఆపించినావు. మంత్రి సంగతి దేవుడెరుగు. నువ్వు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచినావు. తెలంగాణ ఉద్యమకారులందరూ కేసీఆర్ నాయకత్వంలో నీకు సహకరించిండు. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచినావు, తెలంగాణ ఉద్యమకారులకు వెన్నుపోటు పొడిచినావు. నీ అవకాశవాదంగా కాంగ్రెస్ పోయినావు. మరి అక్కడ పోయినాక ఏం సాధించినావు? కనీసము మంజూరైన పనులే సాటగానే దద్దమ్మవు నువ్వు. ఇప్పుడు కొత్తగా పనులు ఏం తీసుకొస్తారని పోయినావు. నిన్న నీ ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి అంతకుముందు అనర్గళంగా మాట్లాడే నీ గొంతు ఏమైపోయింది? ఎక్కడైతే సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది, దాదాపు 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 60 టీఎంసీల నీళ్లు కనుక లిఫ్ట్ చేసేది ఉంటే అన్ని రిజర్వాయర్లకు వస్తాయి, అక్కడి నుంచి కిందికి పోతాయి. నిజంగానే దేవాదుల గన్పూర్ కోసం అన్నట్టు మాకు ఎస్ఆర్ఎస్పీ నుంచి వెళ్ళి మాకు నీళ్లు రావు, కాళేశ్వరం నీళ్లు మాకు రావు. ఓన్లీ దేవాదుల ద్వారానే ధర్మసాగర్కి వస్తే ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఉస్నాబాద్, కరీంనగర్ ముఖాన్ని అటు సైడు ఒక కాలువ నార్త్ కెనాల్ అటు సైడ్ పోద్ది. సౌత్ కెనాల్ ద్వారా మాదారి ద్వారానే వర్ధన్నపేట తర్వాత పరకాలకి వెళ్తాయి. అదేవిధంగా గన్పూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వెళ్ళి నవాపేట రిజర్వాయర్కి వెళ్తుంటాయి, పాలకుర్తికి వెళ్తాయి.
నవాబపేట నుంచి వెళ్ళి ఆలేరుకి వెళ్తాయి, తర్వాత గుండాల మండలానికి వెళ్తాయి, తర్వాత గన్పూర్ నుంచి వెళ్ళి మళ్ళీ అశ్వరాపల్లి నుంచి వెళ్ళి చీటకూడూరు వరకు జనగాంకి వెళ్తాయి, అదేవిధంగా ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం, అదేవిధంగా అటు మనకు బొమ్మకూరు తపాసుపల్లి వరకు అటు వెళ్తాయి. మొత్తం కూడా గన్పూర్ సెంటర్గా నేను నీరటోని లెక్క ప్రతిసారి నేను నీళ్ళు ఇప్పించి అన్ని నియోజకవర్గాలకు పంపించేవాడిని. అది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 2004 నుండి 2023 వరకు ప్రజా జీవితంలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం, రైతుల కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం, ప్రతి కుటుంబానికి దగ్గర అవడం, ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు గణపురం నియోజకవర్గం కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గుట్టకొక్కడు, పుట్టకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు అయిపోయే పరిస్థితి గణపురం కనబడుతూ ఉన్నది. ఎవరు ఏం చేస్తున్నారో ఆగమ్య గోచరంగా ఉన్నారు. ఎందుకోసం అంటే కాంగ్రెస్లో ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆయనను చూస్తేనే మొత్తం ముందే అందరికి హుకుం జారీ చేసిండు. డిక్టేటర్షిప్ మొత్తము బెదిరించి ఎవరిని ఓర్చుకునే పరిస్థితి లేని ఉంటే అందరూ వేచి చూస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉండేది ఉంటే ఇప్పటికైనా నువ్వు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు త్యాగం చేసి నిన్ను గెలిపించేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి బేషరతుగా వెంటనే రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుండి అభివృద్ధి ఏ రకంగా సాధిస్తావో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు కడియం శ్రీహరి, నీ కార్యాచరణ ఇప్పటికే 63 ఏళ్ళు 73 ఏళ్ళు 74 సంవత్సరాల వయసు వచ్చింది. పోయే కాలంలో ప్రజలు గుర్తుంచుకునే ఒక మంచి కార్యక్రమం చేసిపోవాలని హెచ్చరిస్తూ గణపూర్ నియోజకవర్గం 45 సంవత్సరాల నుండి ఎస్సీ నియోజకవర్గం, ఒక్క ఎస్సీలకు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. అక్కడ ఆయన ఒక డిగ్రీ కళాశాల తీసుకెళ్ళి దుస్థితి చెప్పేది ఉంటే ఆయన మీద చాలా మాట్లాడేది ఉన్నది, కానీ సందర్భం కాదు. ఇప్పటికైనా రైతు పక్షపాత లెక్క కేసీఆర్ గారు ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిలో అవన్నీ సజావుగా ముందుకు పోవాలి. రైతు రుణమాఫీ అందరికీ అన్నట్టు 31,000 కోట్ల రూపాయలు అందరికీ రుణమాఫీ కావాలి. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటికే ఆలస్యమైంది, వెంటనే రైతు భరోసా కింద ఇవ్వాలి. సాగునీటిని యుద్ధ ప్రాతిపదికన గ్రామాలకు, చెరువులకు నింపే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై